హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫ్రమ్ నువ్వు ఇంత ముందు చేసిన ఫిల్మ్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ ఫీలింగ్? యాజ్ అన్ యాక్టర్గా అయితే కోర్ట్కి ముందు కోర్ట్కి తర్వాత అన్న. ఎందుకంటే అంటే చాలా మెమరబుల్ సినిమా ఇది నాకు. ఎన్ని సినిమాలు చేసుకున్నా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కోర్ట్ అనే ఒక సినిమా ఉంటుంది. ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్ రిలీజ్కి ఒక 4-5 రోజుల ముందు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఒక థాట్ ఉంటుంది ఆబ్వియస్లీ. కోర్ట్ విషయంలో ఆ థాట్ ఉందా, లేదంటే ఇది నా కెరియర్ని ఏం చేయబోతుంది అన్న థాట్ ఎక్కువ ఉందా? ఎందుకంటే ఇట్స్ సంబడి ఎల్సెస్ ఫిల్మ్. ఇప్పుడు దాకా నువ్వు చేసినవన్నీ యు ఆర్ అ పార్ట్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ ఫిల్మ్. అవును, ఆఫ్ కోర్స్. దర్శి తర్వాత ఇట్స్ యువర్ ఫిల్మ్. దర్శితో పాటు తర్వాత కాదు. ఆ చిన్న బాధ్యత అయితే ఉందన్న. ఆ చిన్నగా అదే ఎక్కువే. ఆ బాధ్యతని నేను అంటే బాధ్యత మర్చిపో, నువ్వు అది డెలివరీ చేస్తావు. నేను అడిగేది డెలివరీ చేసావు కాబట్టి దీని తర్వాత ఏం చేయబోతున్నా నేను, ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఐమ్ గోయింగ్ టు గెట్ అని అలాంటి థాట్స్ లోకి ఎప్పుడైనా వెళ్ళేవా? యా ఆబ్వియస్లీ వస్తాయి, ఎలాంటివి వస్తాయని వెళ్ళాను అలాంటి. బట్ జాగ్రత్తగా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ చాలా మంచి స్టెప్ పడిపోవడం ఎంత ఇంపార్టెంటో, దాని తర్వాత వెళ్ళబోయే డైరెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే వి హావ్ అరైవ్డ్ అనుకుంటారు. ఒక చాలా మంచి పేరు వచ్చినప్పుడు, ఒక పెద్ద సక్సెస్ అయినప్పుడు మనం వచ్చేసాం, మనం ఏంటి అసలు మనం యాక్టర్ అయిపోయాం లేదంటే స్టార్ అయిపోయాం అని అనుకుంటారు. దట్ ఈస్ వేర్ ద వే టు బీ సక్సెస్ఫుల్ is to one level of hardship, but the bigger hardship is to be consistent with. And I think don't let anything affect you. నేను అనవసరంగా అందరు జ్ఞానం ఇచ్చేస్తున్నాను. No, but because I think for Harsh I can. Don't, and just understand what you really like, you really want to do, what resonates with you. That's the most important thing. నీకు చాలా మంది నాకు 100% ఆల్రెడీ నీకు ఐ థింక్ ఫర్ డిఫరెంట్ రోల్స్ నీకు ఎంతో మంది ఫోన్లో వచ్చింటే బోల్డ్ కథలు చెప్పుంటారు. బట్ ఈసారి ఇది వేరు, నేను సెటప్ వేరు. నేను ఒక గ్రోనప్ చైల్డ్ ఆర్టిస్ట్ లాను అలా కాకుండా నేను ఒక గ్రోనప్, ఒక మెయిన్ లీడ్గా చూస్తారు సినిమా చూసినప్పుడు. నీ ఎమోషన్ని ఫీల్ అవుతారు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మో అదిగో అమ్మో. సో చెప్పు, నువ్వేమనుకున్నావు? ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది అనుకున్నావు? ఇది ఎలా ఉంది? అదిరిపోయింది సార్. అసలు అది రిలీజ్ అయ్యాక చూడాలి. ఆబ్వియస్లీ చాలా ప్రౌడ్, ఇంత మంచి సినిమా అసలు వచ్చినందుకు. నీకు అసలు ఎలా యాక్టింగ్ ఏంటి, నువ్వు ఏం చేసావు ఇంతకు ముందు? అసలు ఏం చేయలేదు సార్. నాకైతే మనోడు వీడియో చూపించాడు, నీ ఆడిషన్ వీడియో బిగినింగ్ లో. ఆడిషన్ చూసిన వెంటనే మనం షీఈ్ ద గర్ల్ అన్నాం. చిన్న అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. నాకైతే చూసినప్పుడు అయితే ఇమీడియట్ గా షీఈ్ జాబిల్ అని చెప్పా. బట్ దాని ముందు అంటే ఆ సినిమా అంతా అయ్యేటప్పటికి కొంతమంది కొంచెం యాక్టింగ్ వస్తుంది. సినిమా ముందు చేసిన ఆడిషన్లోనే యూ పర్ఫార్మ్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫిల్మ్. సో దాని ముందు ఏంటి ఎక్స్పీరియన్స్? ఎలా కాకినాడలో ఏమన్నా లేదు సార్, అసలు లేదు. రీల్స్ చేసేదా? రీల్స్ ఇప్పుడు చాలా మందికి ఐ థింక్ యాక్టింగ్ ట్రైనింగ్ అంతా రీల్స్ నుంచే జరిగిపోతుంది. కోట్ నీకే అనిపిస్తుంది ఈ సినిమా కరెక్ట్ స్కోర్ చేస్తాను అనిపిస్తుందా? ఇంకొక 4 రోజులు ఇచ్చింటే ఇంకా బాగా చేసామని అనిపిస్తుంది? సార్ టైం గురించి ఏం ఆలోచన లేదు సార్. డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అందుకనే కొంచెం మళ్ళీ ఈ రోజు వెళ్ళి డీటెయిల్స్లో కూర్చొని మళ్ళీ చూసాను సార్. చూసి రేపు మీరు చూస్తారు, ఇది ఈ మధ్యలో ఏమైనా ఉంటే కూడా కరెక్ట్ చేసేసుకోవచ్చు అని చూసాను. అసలు నాకు అసలు అలాంటి డౌట్లు కూడా లేవు. నేను ఆల్రెడీ ఒకసారి సినిమా చూసాను. బట్ ఐ థింక్ నీ ఫుల్ స్కోర్తో ఫైనల్ ప్రోడక్ట్ ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ విత్ ద ఆడియన్స్. నాకు ఎక్కువ సార్లు, అందుకే నాకు చాలాసార్లు నాకు ఒక్కటే ప్రాబ్లం ఏంటి చెప్పండి, విత్ ద ఫిల్మ్స్ ఐ ప్రొడ్యూస్. నన్ను ఇలా స్కెడ్యూల్ తర్వాత రషెస్ చూడమంటారు, నాకు అయిన తర్వాత ఇలా ఒకసారి సినిమా కట్ చూడమంటారు. నాకు ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తే ఒక ఆనందం, ఫస్ట్ టైం చూస్తే ఒక కిక్ నా నుంచి లాగేసుకుంటాను. సో దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం. అదర్వైజ్ అబ్సల్యూట్లీ